మన 16.3 అయిపోయింది అనుకుంటానే. అయిపోయింది మ్యామ్. 16.3 అయిపోయింది. సో మన స్టోరీ ఇప్పటి వరకు ఏంటంటే ఫస్ట్ వెజిటబుల్ ఫామ్తో సాహచర్యం చేస్తూ దాంతో తాదాప్యం చెందుతుంది. ఆ చెందుతూ ఉండి నేను పరమాత్మని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది అన్న విషయం వరకు, అంటే తన యథార్థ స్థితిని, అదే పరమాత్మ స్థితిని మర్చిపోయింది అనే వరకు వచ్చింది మన స్టోరీ. ఐ థింక్ 16.4 నుంచి మొదలు పెట్టాలి. జై బాబా. శ్రీష స్టార్ట్ చేస్తావా తల్లి? అసలు పార్టిసిపెంట్స్ ఎవరున్నారు నేను చూడలేదు, అందు గురించి నిన్ను వెంటనే పిలిచేశాను. పర్లేదండి. In this state of the most first species of the vegetable form, the consciousness of the soul experiences the gross world in accordance with and in proportion to the impressions it experienced and experiences of the stone form, metal form and vegetable form respectively. వృక్ష రూపంలోని మొట్టమొదట జాతికి చెందిన ఈ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యం రాతి రూపాల్లోని, లోహ రూపాల్లోని, వృక్ష రూపాల్లోని వరుసగా పొందిన అనుభవాలకి మరియు అది అనుభవించిన సంస్కారాలకి అనుగుణంగా అదే నిష్పత్తిలో స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది. నీకు ఏం అర్థమైందో ట్రై చేయమ్మా. మీరే చెప్పండి మ్యామ్. ఇంకెవరన్నా పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు నేను చూడలేదు. నాగమణి గారు కానీ, శేషరత్నం గారు కానీ, వాణి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, శైలజ, ఎవరో ఒకరు మాట్లాడానమ్మా. మీకేమర్థమైందో? ఇప్పుడు ఏమైపోదు, ఇక్కడ పరీక్షలు ఏం కావు. జై బాబా. జై బాబా అండి, నేను నాగమణిని. చెప్పండి నాగమణి గారు, మీకేం అర్థమైందో అదే చెప్పండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వృక్ష రూపంలో మొట్టమొదటి జాతి రూపాలు, లోహ రూపాలు, వృక్ష రూపాల్లో కూడా ఏ రూపం పొందితే ఆ రూపానికి అనుగుణంగా, దానికి వచ్చిన సంస్కారాలకి అనుగుణంగా, అంటే ఆ నిష్పత్తి అంటే ఎంతవరకు ఆ సంస్కారాలు వచ్చాయో దానికి అనుగుణంగా ఆ స్థూల రూపాన్ని పొందుతుంది, అనుభవిస్తుంది, ఆ సంస్కారాలను అనుభవిస్తుంది, ఆ ప్రపంచాన్ని అనుభవిస్తుంది అనేది నాకు అర్థమైంది. బాగుంది, బాగుంది. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? మీకేం అర్థమైందో? శ్రీనివాస్ గారు లేరా ఇవాళ కాల్లో? ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. ఓకే. శైలజ జాయిన్ అయిందా? శైలజ జాయిన్ అయ్యారు అనుకుంటా. శైలజ నీకేం అర్థమైంది చెప్పరా తల్లి? సెకండ్ లైన్ కాంప్లికేటెడ్గా ఉంది, నాకేం అర్థం అవుతుంది అని నేను చదువుతున్నాను. ఇప్పుడే జాయిన్ అయ్యాం కదా అంతా మనం, గందరగోళంలో ఉంటుంది ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ లైన్ కొంచెం అర్థం కానట్టుగానే ఉంది, అసలు అంటే ఒక పిక్చర్ రావట్లే. చాలా వరకు నాగమణి గారు బాగా చెప్పారు. ఇప్పుడు రాతి రూపంలో ఉన్నప్పుడు ఆత్మయ ఎన్ని సంస్కారాలు, అంటే నంబరు ఎన్ని సంస్కారాలను పోగేసుకుందో, దానికి ఎంత కాన్షియస్నెస్ వచ్చిందో, అంటే చైతన్యం ఎంతవరకు అభివృద్ధి చెందిందో, దానికి అనుగుణంగానే దానికి స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది. అంటే ఎన్ని అనుభవాలు వస్తేనే అంతే కదా దానికి చైతన్యం అభివృద్ధి చెందుతుంది. సంస్కారాలు ఎన్నున్నాయో దానికి అనుగుణంగానే అనుభవిస్తూ అది స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది. అంటే అది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు రాతి రూపం నుంచి అది మళ్ళీ లోహ రూపంలోకి వచ్చింది. లోహపు రూపంలోకి వచ్చేప్పటికి ఇంకొన్ని సంస్కారాలను పోగేసుకుంది. ఆ సంస్కారాలు పోగేసుకోవడం వల్ల దాని అనుభవాలు ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది, చైతన్యం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. అంటే అలా ప్రపోర్షనెట్గా ఆ రేషియోలోనే, అంటే
ఈ సంస్కారాలు ఎలా పెరుగుతూ ఉంటాయో దానికి అనుగుణంగానే స్థూల ప్రపంచం యొక్క అనుభవం కూడా అలా అలా పెరుగుతుంది. అంటే రాతి రూపంలో ఉండే ఆత్మకు మానవ రూపంలో ఉండే ఆత్మతో పోల్చలేము అనేది చెప్తున్నాను అన్నమాట. దానికి అంతే ఉంటది. దాని స్థూల ప్రపంచం యొక్క అనుభవం అంతే ఉంటది. ఎందుకంటే దానికి వచ్చిన చైతన్యం, దానికి వచ్చిన సంస్కారాలు అంతే. అలాగ స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందుతూ వస్తది అని నాగమణి గారు చాలా వరకు చెప్పేశారు కరెక్ట్గానే. జై బాబా. ఏమ్మా శిరీష, శైలజ, ఇప్పుడు మీ సెకండ్ సెంటెన్స్ అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అర్థమవుతలేదు. వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతికి చెందిన ఈ స్థితిలో ఇప్పుడు మనం ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ వెజిటబుల్ ఫామ్లోకి వచ్చాం. ఆత్మ యొక్క చైతన్యం రాతి రూపంలోను, లోహ రూపంలోను, వృక్ష రూపాలలోను వరుసగా, అంటే ఇక్కడ రెస్పెక్టివ్లీ అనే వర్డ్కి వాడారు. ఓకే, పొందిన అనుభవాలకు, అంటే రాతి రూపంలో ఏ విధమైన అనుభవాలు పొందాయో దానికి తగ్గట్టుగానే దాని స్థూల ప్రపంచం అనుభవం ఉంటుంది. లోహ రూపంలో ఏ రకమైన సంస్కారాలు అనుభవాలు పొందిందో దానికి అనుగుణంగానే స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది. అలాగే వృక్ష రూపంలో ఎంత అని ఆ వర్డ్ రెస్పెక్టివ్లీకి వరుసగా అన్నారు. ఓకే, అయితే ఇక్కడ ఈ స్థితిలో అని మళ్ళీ రెండు పాస్ట్వి అండ్ 1 ప్రెసెంట్ రూపం తీసుకున్నారు. కంపేర్ చేస్తున్నారు. నీకు ఈ స్థితిలో గురించి మాట్లాడుతూ ఆ మూడిట్లని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. వరుసగా అంటే ఇక్కడ రెస్పెక్టివ్లీ అనే వర్డ్కే, మరి తెలుగులో అంతకంటే వర్డ్ రాదు. అది కన్ఫ్యూజ్ అయ్యావా ఏమన్నా? రెస్పెక్టివ్లీకి అర్థమైంది. అది అనుభవించిన సంస్కారాలకు అనుగుణంగా, అంటే రాతి రూపంలో ఉండే సంస్కారాలు ఒక రకంగా ఉంటాయి, వృక్ష రూపంలో ఉండే సంస్కారాలు ఒక రకంగా ఉంటాయి. వాటికి ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి దానికి తగ్గ అనుభవాలే అది పొందుతుంది. అర్థమైందా? రాతి రూపంలో ఉండే ఆత్మ వృక్ష రూపంలో ఉండే సంస్కారాల రకంగా అనుభవించలేదు. అవును. దాని చైతన్యం ఎంతవరకు ఉంది, దాని సంస్కారాలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగానే అనుభవాలు పొందుతుంది. అంటే అవన్నీ అలా ప్లాన్డ్గా ఉన్నాయి అన్నమాట. దేనికి తగ్గట్టుగా అలా వరుసగా అభివృద్ధి చెందుతూ వస్తుంది అని అనుగుణంగా అదే నిష్పత్తిలో స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది. మరి దానికి అవన్నీ ఎంత ఎదిగాయో అంతవరకే అది అనుభవించగలదు స్థూల ప్రపంచాన్ని. అర్థమైందా? అర్థమైంది. అంటే రాతి రూపం నుంచి వృక్ష రూపానికి వచ్చేప్పటికి అభివృద్ధి చెందింది. అలాగే దాని అనుభవాలు కూడా అభివృద్ధి చెందుతుంది. స్థూల ప్రపంచం యొక్క అనుభవం కూడా అలా పెరుగుతూ ఉంటది. అంటే ఇంతే. ఈ కళ్ళు చూడు, కొంచెం 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 తెరుచుకుంటూ ఉంటాయి చూడు, ఆ డయాగ్రాము అలాగే గుర్తుపెట్టుకో. ఆ కళ్ళు ఎంతెంత తరుస్తుందో అంతంత స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తుంది అన్నట్టు. కళ్ళు అని కాదు నా ఉద్దేశం ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ ఇంగ్లీష్ పారాలో చదవగానే ఇన్ షార్ట్ అర్థమయ్యేలాగా ఉంది. తెలుగులోకి రాగానే కొంచెం కొన్ని విషయాలు ఇంగ్లీష్ లోనే సులువుగా ఉన్నట్టు ఉంటాయి. మరి తెలుగు ట్రాన్స్లేషన్ అప్పుడు ఆ వర్డ్స్ అలాగే ఉంటాయి. మరి తప్పదు. శిరీష నువ్వేమంటావు? శిరీష నువ్వేమంటావమ్మా? అంటే అనుగుణంగా అనేది కొంచెం అవును, మరి దానికి అనుగుణంగానే. అవును. ఇప్పుడు 1వ క్లాస్ చదివినోడు 1వ క్లాస్ కి అనుగుణంగానే మాట్లాడగలడు, కానీ వాడు 10వ క్లాస్ అనుగుణంగా మాట్లాడలేదు కదా. అయితే ఇది యూసేజ్ అన్నది ఇది యూజువల్ గా అందరూ వాడేదే, వాడంది కాదు. కానీ మనం చదివేటప్పుడు మళ్ళీ మనకి ఏదోగా అనిపిస్తుంది కదా. అవును. ఏమన్నా నాగమణి గారు మీరు చాలా వరకు అచీవ్ చేశారండి అని చెప్పారు. జై బాబా. జై బాబా అండి. అంటే మీరు చాలా డీటెయిల్డ్ గా చెప్పారండి. లేదు, మీరు అచీవ్ చేసేసారు చాలా వరకు. అది చాలా బాగా చెప్పారు. జై బాబా. శ్రీలక్ష్మి గారు కానీ కాంతి కానీ యాడ్ చేస్తారా ఏమన్నా? జై బాబా మ్యామ్, మీరు క్లియర్ చేశారు మ్యామ్. నేను ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్తాలి. ఇప్పుడు నార్మల్ గా మనకి సప్లిమెంట్ బుక్ ఉంటుంది మ్యామ్. దాంట్లో కంప్లీట్ గా ఒకటే స్టోరీని డిస్క్రైబ్ చేస్తారు మనకి.
సో దాంట్లో సపరేట్ చాప్టర్స్ లా ఉంటాయి కదా. సో అలా ఇప్పుడు ఒక సప్లిమెంట్ బుక్ లో ఒక 7 చాప్టర్స్ ఉన్నాయి అనుకుందాము. సో ఫస్ట్ చాప్టర్ చదివాక మనకి జస్ట్ ఆ క్యారెక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి. సెకండ్ చాప్టర్ చదివిన తర్వాత దాంట్లో ఏవేవి పాత్రలు ఉన్నాయి, థర్డ్ చాప్టర్ లో ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా తెలుస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు థర్డ్ చాప్టర్ కి వచ్చేసరికి ఆల్రెడీ వీ హ్యావ్ అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ 3 చాప్టర్స్ అన్నట్టుగా ఇంకా థర్డ్ కంప్లీట్ చేసినప్పుడు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ని మనం కింగ్డమ్ లా తీసుకున్నప్పుడు ఇలా రాతి రూపంలో ఉన్నప్పుడు రాతి రూపంలో ఉన్న అనుభవాలని పొందాను, మళ్ళీ లోహ రూపంలో, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వృక్ష రూపానికి వచ్చేటప్పటికి ఇవన్నీ అక్యుములేట్ చేసుకొని దాని ప్రకారంగా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ కానీ పొందే సంస్కారాల యొక్క ఖర్చు చేయడం కానీ అన్నట్టుగా అనుకుంటున్నాను మ్యామ్. ఇప్పుడు ఫోర్త్ చాప్టర్ ఏముంది అంటే నేను చదివిన తర్వాతే నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జాతి ఏంటి, దాని అనుభవాలు ఏంటి అన్నప్పుడు నేను పొందిన తర్వాతే అది నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆ సంస్కారాలు ఖర్చు చేయబడినప్పుడే తెలుస్తుంది. సో అలా ఇప్పుడు నేను థర్డ్ చాప్టర్ వరకే నాకు ఎలాగైతే నాలెడ్జ్ ఉంటుందో అదే విధంగా అది ఏ జాతి వరకు ఉందో దానికన్నా ముందున్న జాతి యొక్క సంస్కారాల యొక్క అనుభవాలను అలా పొందుతుంది అన్నట్టుగా అనుకుంటున్నాను మ్యామ్. అంతే అంతే రైటరా. అంటే స్టేజ్ బై స్టేజ్ అది స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటది. అవును మ్యామ్, అది అక్కడ చెప్పదలుచుకున్నది. జై బాబా. జై బాబా. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళొచ్చా? చెప్పమ్మా. అక్కడ నాలెడ్జ్ ఎలాగో ఇక్కడ కాన్షియస్నెస్ అనేది అంతే. కాన్షియస్నెస్, అనుభవాలు అవన్నీ సైమల్టేనియస్ గానే అనుభవం పొందితే కాన్షియస్నెస్ పెరుగుతూ ఉంటది. ఆ అనుభవాలు ఎలాగొస్తే సంస్కారాల వల్ల వస్తుంటాయి. మళ్ళీ సంస్కారాలు ఖర్చు పెడుతుంటే సంస్కారాలు మళ్ళీ కొత్తగా వచ్చేస్తూ ఉంటాయి. అలా ఉంటది అనమాట. అది ఒక చైన్ లాగా ఒకదాన్ని బట్టి ఒకదాన్ని బట్టి లింక్ అయిపోతూ ఉంటాయి. అర్థమైందా శిరీష? అర్థమైంది. జై బాబా. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామా? ఇంకేమైనా ఉన్నాయా? నెక్స్ట్కి వెళ్దాం. ఇంకెవరన్నా చదవండి. శైలజ చదువురా తల్లి. Jai Baba. While thus experiencing the gross world, the consciousness of the soul, identified with the vegetable form, realizes now that it is vegetable and has half inanimate and half animate attributes. The conscious soul now asserts in the gross world through this vegetable form an upright, erect stand. Although this form cannot stand independently by itself, it uses the support of other media to assert an upright stand. This form is still not capable, however, of giving the experience of voluntary movement to the consciousness of the soul. స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు వృక్ష రూపంతో తాదాత్మ్యం చెందిన ఆత్మ యొక్క ఈ చైతన్యం తాను వృక్షాన్ని అని, సగం నిర్జీవ సగం జీవ లక్షణాలు కలవని అనుభవంతో తెలుసుకుంటుంది. ఎరుక గల ఆత్మ ఇప్పుడు స్థూల ప్రపంచంలో ఈ వృక్ష రూపం ద్వారా తల పైకెత్తి నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితమవుతుంది. ఈ వృక్ష రూపం తనంత తానుగా స్వతంత్రంగా నిలబడలేకపోయినప్పటికీ నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితమవడానికి ఇతర మాధ్యమాల సహాయాన్ని తీసుకుంటుంది. అయితే ఆత్మ యొక్క చైతన్యానికి స్వచ్ఛంద చలనం అనే అనుభవాన్ని ఇచ్చే సామర్థ్యం ఈ రూపానికి ఇంకా రాలేదు. ఇది లాస్ట్ టైం చదివినట్టు అనిపిస్తుంది. ఈ పారాగ్రాఫ్ చదివేసాము. ఈ హాఫ్ యానిమేట్ హాఫ్ ఇన్యానిమేట్ అనేది ఓకే. పోనీ స్టార్ట్ చేసాం కదా, కంటిన్యూ లేదండి. చేద్దాం. వినట్లేదు. పోన్లేండి చదువుదాం, దానికి ఏం లేదు. ఓకే శైలజ, నీకు ఎంతవరకు అర్థం చెప్పమ్మా. మళ్ళీ కొత్తగానే ఉంది. చదువు లైన్ బై లైన్, ఏం నష్టమేం లేదు. అందరూ లైన్ బై లైనే వెళ్తాం. గట్టిగానే చదువు, ఏం పర్వాలేదు. అందరూ మళ్ళీ రిపీట్ చేస్తే నష్టమేం లేదు. ఆత్మ ఇప్పుడు వృక్ష జాతిలో ఉంది. అయితే వృక్ష రూపంతో తాదాత్మ్యం చెందిన ఆత్మ తాను వృక్షాన్ని అని అనుకుంటుంది.
తాదాత్మ్యం చెందిందంటే ఇంకా నేను వృక్షాన్ని అనే కాన్షియస్నెస్ ఉంటుంది. అయితే దాంట్లో సగం నిర్జీవ సగం సజీవ లక్షణాలు ఉన్నాయి అని అనుభవంతో తెలుసుకుంటుంది. మళ్ళీ ఈ అనుభవంతో తెలుసుకుంటుందంటే ఏంటి, తనకు ఆ ఎరుక ఉంది. ఆ ఎరుక గల ఆత్మ ఇప్పుడు అంటే స్థూల ప్రపంచంలో వృక్ష రూపం ద్వారా తలపైకెత్తి నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితమవుతుంది. అంటే అది స్టాండప్ చేస్తుందని అర్థమవుతుంది ఇక్కడ. అయితే వృక్ష రూపము సపోర్ట్ తీసుకుంటుంది. అంటే ఇలా తలపైకెత్తి నిటారుగా నిలిచి ఉండడానికి, అలా ప్రకటితం అవడానికి మాధ్యమం అంటే మీడియం హెల్ప్ తీసుకుంటుంది. స్వచ్ఛంద చలనం అనే అనుభవాన్ని ఇచ్చే సామర్థ్యత, అంటే తనకు తానుగా మూవ్ అవ్వడం, అది ఆ ఎబిలిటీ ఈ రూపానికి ఇంకా లేదు అని ఇంతవరకు అర్థమైంది. ఓకే, ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? ఒకసారి నాకు పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారో చెప్పండి. నేను గమ్ముని వాళ్ళని. నాగమణి గారు ఉన్నారు. నాగమణి గారు, శైలజ, శిరీష తెలిసిపోయింది. సత్యవతి కొప్పారపు గారు ఉన్నారు. శేషారత్నం గారు, నాగమణి గారు, శాంత గారు, ఓకే, మెహర్వాణి గారు ఉన్నారు. మీరున్నారు. మెహర్కాంతి. నేను సీక్వెన్స్ లో వెళ్తున్నాను. ఓకే, ఇంతే. శేషారత్నం గారు మీరు మాట్లాడండి. మీరు సైలెంట్ గా ఉంటే మేము ఒప్పుకోం. కాదండి, నేను కరెక్ట్ గా చెప్పలేను. మీకు ఎంత అర్థమైందో చెప్పండి. మీకు ఎంత అర్థమైందో ఏం పర్వాలేదు. ఇక్కడ ప్రైజ్ సత్యవతి గారిని చెప్పమనండి. అండి, సత్యవతి గారిని ఎంకరేజ్ చేస్తున్నా. సత్యవతి గారు బాగా చెప్తారు, ఆవిడ చెప్పమని వింటాను. సత్యవతి గారు కొత్తగా జాయిన్ అయ్యారు కదా. రైట్. ఆవిడ కూడా బాగా చెప్తారండి. నాకు ఎవరై సత్యవతి గారు అనుకుంటున్నాను. మొన్నటి వారం జాయిన్ అయ్యారు. జై బాబా చెప్తారు. సత్యవతి గారు మీకేం అర్థమైందో మీరు చెప్పండి. సత్యవతి గారు, జై బాబా. అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారేమో. అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారేమో. అదేనండి. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా. సత్యవతి అమ్మ ఉన్నారండి ఇక్కడ, అమ్మ చెప్తారండి. ఎవరైనా చెప్పండి. అయ్యో, అమ్మ చెప్తారండి. ముందు వెనకండి. జై బాబా చెప్పండి అమ్మా. బాబా అండి, ఒక్క నిమిషం చూస్తున్నారండి, ఒక్క నిమిషం. ఓకే, చూస్తున్నారు. జై బాబా. జై బాబా. ఏమిటంటేనండి, రాతి రూపంలో కదలక మెదలక పడి ఉంటుంది, కఠినం. అందుకే మనకు మానవ జన్మ వచ్చినాక కఠినంగా ప్రవర్తిస్తారు చూడండి. ఆ యొక్క సంస్కారాలు ఇక్కడ మానవ జన్మలో ప్రతిఘటిస్తుంది, ఇక్కడ వ్యక్తం అవుతుంది అని. అట్లాగే లోహ రూపం వచ్చేటప్పటికి కొంత కరుగుతుంది అది. అట్లాగే ఒకసారి కఠినంగా ఉన్నా కూడా ఒకసారి కరిగిపోతూ ఉంటారు, అంటే కొంత దయ చూపిస్తూ ఉంటారు. అలాగే శిలాలోహం అయిన తర్వాత వృక్షాన్ని గురించి చెప్పారు మీరు. వృక్ష జాతికి వచ్చేటప్పటికి ఈ చైతన్యం కొద్దిగా పెరిగింది. అక్కడ రాతిలో అతి స్వల్పమైనటువంటి చైతన్యం ఇక్కడ వృక్ష జాతికి వచ్చేటప్పటికి కొంత పెరిగింది. చైతన్యం పెరగటానికి సంస్కారాలు కావాలి. ఎందుకంటే సంస్కారాలు అనుభవం ఇవ్వటానికి, చైతన్యం అనుభవించటానికి. అనుభవాన్ని ఇచ్చేది చైతన్యమే కనుక ఈ చైతన్యం పెరగాలంటే సంస్కారాలు కావాలి అని అనిపిస్తుంది. అయితే ఈ సంస్కారాలు మానవ జన్మలాగా మనం సృష్టించుకున్న సంస్కారాలు కాకుండా సహజంగా
దానంతటా అదే పరిణామం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. వృక్షజాతి వచ్చేటప్పటికి అది నిటారుగా నిలబడగలిగినటువంటి శక్తిని పుంజుకుంటోంది. అంటే అప్పుడు వృక్షజాతిలో ఆ చైతన్యం, అక్కడ చైతన్యం నేను దానికి చైతన్యానికే కలుగుతోంది ఇదంతా కూడా. ఏమిటంటే ఒక్కొక్క స్థితిలో కూడా 7 దశలుగా ప్రయాణం చేస్తోంది. 84 లక్షల రూపాలని ధరించటానికి అనేను. ఈ 7 దశల్లో కూడా ఒక్కొక్క దశలో 12 లక్షల రూపాలని ధరిస్తోంది. ఆ రకంగా 7 12 84 లక్షల రూపాలని ధరిస్తే గాని చివరికి అది ఆ యొక్క రూపాన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టి పై రూపాన్ని తీసుకుంటోంది. ఇది చైతన్యమే, ఇదంతా చైతన్యం యొక్క ప్రయాణమేనని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఆ తర్వాత వృక్షజాతి అయిన తర్వాత క్రిమికేడ, అప్పుడు ఇంకా ఇక్కడ దాకా మనం వెళ్ళలేదు. వృక్షజాతి దాకే వచ్చారు మీరు. స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు వృక్ష రూపంతో తాదాత్మ్యం చెందిన ఆత్మ యొక్క చైతన్యం తాను వృక్షాన్ని అని సగం నిర్జీవ సగం సజీవ లక్షణాలు. నిర్జీవం అంటే భూమి మీద పాతుకున్నటువంటి కాండం కదలదు కదా, పైన కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కదులుతూ ఉంటాయి, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, ఇవన్నీ సగం అటు సగం ఇటు కలమని అనుభవంతో తెలుసుకుంటుందన్నమాట. తాను నిర్జీవ సగం నిర్జీవ సజీవ లక్షణాలు ఉన్నాయని అది తెలుసుకుంటుంది. దాని వరకే స్థావర జంగమాలు అది ఆ ఎరుకను మాత్రమే కలిగి ఉంటుంది. మరొక దాని యొక్క ఎరుక ఉండదు దానికి. ఆత్మ ఇప్పుడు స్థూల ప్రపంచంలో ఈ వృక్ష రూపం ద్వారా తల పైకెత్తి నిటారుగా నిలిచి, అందుకే చెట్లన్నీ కూడా నిటారుగా ఉంటాయి. వాటితో మళ్ళీ 7 దశలు అనుకున్నాం కనుక కొన్ని పాకేవి, అంటే పందిరేసుకొని పెంచుకుంటాం కదా, కొన్ని పాకేవి, కొన్ని కింద నేల మీద పాకేవి, కొన్ని ఏమో పందిరి మీద పాకేవి, కొన్ని నిటారుగా నిల్చుంటాయి, కొన్ని వేల సంవత్సరాలు కూడా జీవించి ఉంటాయి. మరి వాటికి ఆ టైం వచ్చే వరకు ఈ 7 దశలు పూర్తి అవ్వాలి కదా. ఈ వృక్ష రూపం తనంత తానుగా స్వతంత్రంగా నిలబడలేకపోయినప్పటికీ దానికి సపోర్ట్ ఇస్తాం కదా, ఏదన్నా ఒక కర్రో గిర్రో పాతి నిటారుగా నిలిచి ఉంటూ ప్రకటితం అవ్వటానికి ఇతర మాధ్యమాల సహాయాన్ని, అంటే మనం దానికి ఏదన్నా సపోర్టింగ్ ఇచ్చి నిలబెడతాం కదా, వంకర్లు టింకర్లు తిరిగిపోకుండా చెట్టు కొమ్మలు, చెట్టు యొక్క కాండం. అయితే ఆత్మ యొక్క చైతన్యానికి స్వచ్ఛంద చలనం అనే అనుభవాన్ని ఇచ్చే సామర్థ్యం ఈ రూపానికి ఇంకా లేదు. చలనం అంటే దానంతటా అది కదిలేటటువంటి స్థితి లేదు. గాలి వస్తేనే ఆ కొమ్మలు కదులుతూ ఉంటుంది. గాలి యొక్క సపోర్ట్ చేత మనం ఏదైనా ఆ చెట్టుకి పక్కన ఏ కర్రో గిర్రో పాతేసి గట్టిగా కడితేనే అది కొంచెం ఎదగటానికి వీలుంటుంది. ఈ రకమైన కనుక ఈ చైతన్యం అనేది అక్కడికి వచ్చేటప్పటికి కొంచెం పెరిగింది. వృక్షం వచ్చేటప్పటికి కొంచెం అందులో కూడా దానికి ఇప్పుడు మనం చెట్టును కొట్టబోతుంటే అవి గదగదలాడిపోతూ ఉంటాయిట. ఎందుకంటే చైతన్యం ఉంది కదా దానికి. చైతన్యం లేనప్పుడు ఆ చెట్టు చచ్చిపోతుంది, పడిపోతుంది కదా, ఇంకా ఉండదు అని అనుకుంటున్నానండి. అట్లాగే మానవ జాతి కూడా అంతే, చైతన్యం గనక తప్పుకుంటే మానవుడు కూడా అంతే. అలాగే ఈ వృక్ష జాతిలో కూడా చైతన్యం ఎప్పుడైతే తప్పుకుంటుందో ఆ వృక్షం అనేది ఇక ఉండదు, పడిపోతుంది అంతే, ఇక దాని వేరుతో సహా. జై బాబా అమ్మ, ఎంత చక్కగా చెప్పారండి, ఎంత నేను విపులంగా చెప్పారు. 7 సంవత్సరాల క్రితం చదివానండి. ఇప్పుడు అకస్మాత్తుగా సత్యవతి ముందు పెట్టి ఏదో చూడమంటే నాకేమి అయోమయం అయిపోయాను. లేదండి, జై బాబా ఎంత చక్కగా చెప్పారండి.
అట్లాగండి 7 దశలుగా ఎప్పుడూ కూడా బాబా మనకిచ్చినటువంటి ఆ డివైన్ థీమ్‌లో 7 దశలుగా ప్రయాణం చేస్తుంది. ఒక దానిలో శిల, లోహ, వృక్ష, క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు దాకా చివరి జంతువు యొక్క సంస్కారాన్ని తీసుకొని మానవుడవుతున్నాడు. ఈ సంస్కారాలన్నీ కూడా చైతన్యం మీద ముద్రితమై ఉంటుంది కనుక అది సహజ సంస్కారాలు అన్నారట బాబా. సహజంగా వస్తుంది మనం సృష్టించుకునే సంస్కారక. మనం ఇక్కడ ఏదన్నా ఒకటి చేస్తే ఇంకో సంస్కారాలు, కొత్త సంస్కారాలు వచ్చి పడుతూ ఉంటాయి. అక్కడ వాటి లేదు, సహజంగా దానంతటా అది ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి పరిణామం. ఆ రకంగా అంతా అనుభవించి మానవ జన్మకి వచ్చాం మనం. నేను దాదాపు 10 ఏళ్ళు అయిపోయిందండి గాడ్ స్పీక్ చదివి. కనుక నాకు ఇంకా అది ఇదివరకన్నా చెప్పుంటే నిన్న గాడ్ స్పీక్స్ అన్నా తెచ్చి చూసేదాన్ని. ఏదో జ్ఞప్తి, కొంత జ్ఞప్తితో. అయ్యో, అయినా అమ్మా ఎంత చక్కగా బాబా మీ చేతి చెప్పించారు. జై బాబా అండి, జై జై బాబా. బాబా, జై బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికి జై బాబాలు. అమ్మ మీ పేరు? మీలో ఉన్న బాబాకి జై బాబా. అమ్మ మీ పేరు? జై బాబా. నా సులోచన అండి. జై బాబా అమ్మ, చక్కగా చెప్పారు. సో అమ్మ మనకెంతో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ జస్ట్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే అమ్మ చెప్పినట్టు హాఫ్ ఇనానిమేట్ మనం అది దానంతా అది కదలలేదు కాబట్టి హాఫ్ ఇనానిమేట్. మరి హాఫ్ యానిమేట్, సగం సజీవం అంటున్నారు. అంటే మరి అది సూర్యరశ్మిని అబ్సార్బ్ చేసి ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు. దానికి అప్పుడు ఏ పేరు నాకు తెలియదు, ఫోటోసింథసిస్ అంటారు. అది జరుగుతుంది. అలాగే నాకు ఆ వర్డ్ చాలా కష్టంగా చెప్పలేదు. ఓకే, ప్లస్ అది పెరుగుతుంది కూడా కదా, అంటే పెరుగుతుంది కూడా కాబట్టి పెరుగుతుంది. అఫ్ కోర్స్ అలా అవుతే రాతి కూడా పెరుగుతుంది, మనకు తెలియదు. ఇది సపోర్ట్ ఇస్తే గానీ ఉండదు. అంటే మేబీ ఫస్ట్ ప్లాంట్స్ కింగ్డమ్ లో ఫస్ట్ క్లైంబర్స్ అన్నవి ఫస్ట్ అయి ఉండొచ్చు. శిరీష అదే కాదు, ఇప్పుడు నీకు ఒక చెట్టు దానంతరం అది నిలబడట్లేదు కదా, కింద ఏమిటి? క్రీపర్స్ అని, క్లైంబర్స్ అని ఇలా. అది కాదు, నువ్వు క్రీపర్సే కాదు, ఏ చెట్టు అయినా దానంతరం అది నిలబడలేదు కదా. కొన్నిటికి స్టెమ్ అనేది, కాండం అనేది చాలా దృఢంగా ఉండి వాటంతట అవే నిల్చుంటాయి కదా. నీకు మట్టి లేకపోతే ఎలాగో నిలబడుతుంది. ఓకే ఓకే, భూమితో ఉంటాయి. ఇప్పుడు భూమిలో నేను తీసేసాను అనుకో, నిలబడుతుందా? అది మట్టి లేకుండా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించగలమా? అవునవును, నైస్ నైస్. నువ్వు అన్నది క్రీపర్స్, క్లైంబర్స్ అదొక రకంగా మాధ్యమం తీసుకుంటుంది. అసలు ఏ మొక్క అయినా, ఏ చెట్టు అయినా కూడా మాధ్యమం అనేది ఏదో కావాలి కదా కింద పట్టుకోవడానికి. అవును, నా ఉద్దేశం అది. నువ్వు అన్నట్టు అది కూడా అవుతుంది. అసలు ఏ చెట్టుకైనా కూడా కింద మట్టి ఉండాలి కదా, మట్టి లేకపోతే నిలబడదు కదా. సో ఇట్ ఈస్ టేకింగ్ ద సపోర్ట్. నువ్వు అన్నట్టు కొన్ని చిన్న చిన్న మొక్కలు రాతి మీద పెరుగుతాయి, రాళ్ల మీద, మాస్ లాగా, మనం చెప్పుకున్నట్టు ఈ ఆల్గే లాగా, అలాంటివన్నీ రాతి మీద. ఏదో ఒకటి మొత్తం మీద నువ్వు చెప్పినట్టు క్లైంబర్స్ లాగా ఉన్నప్పుడు, క్రీపర్స్ లాగా ఉన్నప్పుడు, లేదా ఏ చెట్టు అయినా కూడా మట్టిని తీసుకోవాల్సిందే. మట్టి లేకుండా అది నిలబడలేదు కదా, ఏదో ఒక విధంగా. ఇప్పుడు మన ఇళ్లలో పెంచుకోవడం లేదా మన గార్డెన్ లో పెంచుకున్న చెట్లకి మనం సపోర్ట్ ఇస్తున్నాం, కానీ ఫారెస్ట్ లో ప్రతి చెట్టుకి సపోర్ట్ దొరుకుతుంది అంటే అది మట్టే. ఇంకా అవును, నువ్వైనా ఇంట్లో ఇచ్చిన సపోర్టే కదా ఇస్తున్నావు. నువ్వు మట్టి వేస్తున్నావు అంటే అదే సపోర్టే కదా. అదే అంటే ఇప్పుడు క్రీపర్స్ అవి వాటికి అన్నిటికీ మనం పందిరి ఇస్తాం కదా, లేదా చెట్టు నిటారుగా పెరగట్లేదు, క్రాస్ గా పెరుగుతుంది అంటే మనం ఒక కట్టె పాతి సో మనం ఇచ్చేది ఎక్స్ప్లిసిట్ సపోర్ట్. బట్ ఫారెస్ట్ లో అక్కడ ఇక్కడ ప్రతిదానికి మనం అవుట్ ఆఫ్ రీచ్ కదా. సో మనము ఇవ్వకుండా వాటికి అవే సపోర్ట్ అంటే అది డిఫాల్ట్ గా మట్టి. ఏదైనా నీకు ఎటువంటిదైనా కూడా ఒక మీడియా కావాలి అది నిలబడాలంటే. వైదర్ క్లైంబర్ అనుకో, దేనికో ఏదో ఒక రకంగా ఒక మీడియా కావాలి. అది నా ఉద్దేశం ఇక్కడ.
చెప్తున్నారు. మీడియా లేకుండా అది నిలబడ దానంతరం అది స్వతంత్రంగా నడవలేదు. ఇంకా దానికి ఆ కెపాసిటీ రాలేదు మూవ్‌మెంట్. అది ఈ పారాగ్రాఫ్‌లో చెప్పారు. జయబాబా. ఇంకేదైనా డౌట్ ఉందా? లేదు. క్లియరా? శ్రీలక్ష్మి గారు గాని, కాంతి గాని ఏమైనా యాడ్ చేస్తారా? సరిపోయిందండి. సరిపోయింది. క్లియర్‌గా ఉంది గదా! వాణి గారు మీరేం మాట్లాడటం లేదు. క్లియర్ అండి. జయబాబా. జయబాబా. ఓకే. నెక్స్ట్ పారాగ్రాఫ్‌కి వెళ్దామా? హ్మ్. ఎవరో ఒకళ్ళు చదవండి. వాణి గారో ఏదో ఒకళ్ళు. నేను చదువుతున్నాను. ఎస్. After the impressions of the last most species of the metal form are exhausted by the consciousness of the soul through the most first species of the vegetable form. This most first species of vegetable form is dropped. That is, the consciousness of the soul dissociates itself from this most species of vegetable form. ఆత్మ యొక్క చైతన్యం వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతి ద్వారా లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాలను ఖాళీ చేసిన అనంతరం వృక్ష రూపంలోని ఈ మొట్టమొదటి జాతి విడిచిపెట్టబడుతుంది. అనగా ఆత్మ యొక్క చైతన్యం వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతి నుంచి వేరుపడుతుంది. నీకు ఏం అర్థమైందో చెప్తల్లి. నాకు రెండోలైనా అర్థం కాలేదు. కానీ ఎంత అర్థమైందో చెప్పు, అప్పుడు మేము పుష్టిస్తాం. ఇప్పుడు ఆత్మ వృక్ష రూపంలోని మొదటి జాతిలో ఉంది. అయితే దానికి ఉన్న సంస్కారాలు దాని లాస్ట్ రూపం అంటే లోహ రూపంలోని లాస్ట్ జాతి. అక్కడ తను పోగు చేసుకున్న సంస్కారాలు ఉంటాయి కదా. సో అవన్నీ ఖర్చు చేసిన అనంతరం అప్పుడు అది ఈ వృక్ష రూపంలోని మొదటి జాతి రూపం తీసుకుంటుంది. అంటే దాని ప్రీవియస్ ఫామ్ ఏది ఉందో అక్కడ ఉన్న సంస్కారాలను ఖాళీ చేయడం, వాటి మూస యొక్క ఏమంటారు, ఆ మూస ఏ షేప్ నైతే తీసుకుంటుందో దాని ప్రకారంగా వృక్ష రూపంలోని మొదటి జాతి రూపం తీసుకుంటుంది. అయితే ఇక్కడ మొట్టమొదటి జాతి విడిచిపెట్టబడుతుంది అనేది అర్థం కాలేదు. ఇంకెవరన్నా పార్టిసిపెంట్స్ యాడ్ చేస్తారా? మీకేం అర్థమైందో చెప్పండి. చెప్పండి. నాగమణి చెప్పండి నాగమణి గారు. జయబాబా. జయబాబా అండి. ఈ ఆత్మ యొక్క చైతన్యం వృక్ష రూపం మొదటి జాతి అంటే ఇన్ని జాతులు ఉంటాయని ఇందాక చెప్పారు కదా. ఒకే వృక్ష రూపంలో ఆ వృక్ష రూపంలో మొట్టమొదటి జాతి ఉంది కదా, అది లోహ రూపంలోని చిట్ట చివరి జాతి సంస్కారాలని ఈ వృక్ష రూపంలోని మొట్టమొదటి జాతి సంస్కారాలు లో ఉన్నప్పుడు అనుభవిస్తుంది అనమాట. అవన్నీ ఖాళీ చేస్తుంది. ఇది చిట్ట చివరి లోహ రూపంలో నుంచి వచ్చిన సంస్కారాల్ని ఈ మొట్టమొదటి జాతి వృక్ష జాతి ఏదైతే ఉందో అక్కడ ఆ సంస్కారాలన్నీ ఖర్చు చేసి ఈ మొట్టమొదటి జాతి వృక్ష జాతి సంస్కారాలను జాతిని విడిచిపెట్టేస్తుంది. జయబాబా. జయబాబా అండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వృక్ష జాతి వస్తుందండి, మొట్టమొదటి వృక్ష జాతి వస్తుంది. అక్కడ ఏం చేస్తుందంటే లాస్ట్ లోహ రూపంలో ఉన్న సంస్కారాలను అన్నింటినీ కూడా ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టి ఈ మొట్టమొదటి వృక్ష జాతి ఉంది అక్కడ ఆ ఉపాధిని అంటే ఉపాధి కాదు, అక్కడ ఆ జాతిని విడిచిపెట్టేసి ఆ వృక్ష జాతిని ఇంకో దానికి పెడుతుంది అన్నది నాకు అర్థం. వెరీ గుడ్. అంతే, మీరు లాస్ట్ లో చెప్పింది పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారండి? సో వెజిటేబుల్ ఫామ్ కి వచ్చే ముందు
స్టోన్ ఇంకా మెటల్ ఫామ్ లో కూడబెట్టుకున్న సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ వెజిటేబుల్ ఫామ్ లో ఖర్చు పెట్టేస్తుంది. అవి ఖర్చు అయిపోయిన మరుక్షణం ఆ వెజిటేబుల్ ఫామ్ ని అది డ్రాప్ చేసేస్తుంది. నెక్స్ట్ వెజిటబుల్ ఫామ్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జన్మకి వెళ్తుంది. అదే డిసోసియేట్స్ అంటే విడిచిపెట్టేయడం. అది పాపం మరి ఏం చేస్తుంది, ఇక్కడ సంస్కారాలు పోగేసేసుకుంది మళ్ళీ అది ఇంకో తీసుకోవాలంటే ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి, ఇంకో ఫామ్ తీసుకోవాలి. మళ్ళీ క్లియర్గా చెప్పారు. కూడబెట్టుకున్నవి ఆ నెక్స్ట్ ఫామ్ లో మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి, నెక్స్ట్ కింగ్డమ్ లోకి వెళ్ళాలి మళ్ళీ. అంతే, అలాగా ఒక సీక్వెన్స్ లో వెళ్తూ ఉంటది. ఈ మెటల్ ఫామ్ లో లాస్ట్ ఫామ్ లో పోగేసుకున్న సంస్కారాలను అనుభవించడానికి ఫస్ట్ వెజిటబుల్ ఫామ్ ఎత్తింది. ఈ ఫస్ట్ వెజిటబుల్ ఫామ్ లో ఎప్పుడైతే ఈ లాస్ట్ మెటల్ ఫామ్ యొక్క సంస్కారాల్ని అనుభవించేసిందో, ఇప్పుడు ఇంకా ఈ బాడీని ఇక్కడ డ్రాప్ చేసేయాలంటే ఫస్ట్ వెజిటబుల్ ఫామ్ ని డ్రాప్ చేసేస్తుంది, డిసోసియేట్ అయిపోయి సెకండ్ వెజిటబుల్ ఫామ్ లోకి వెళ్తుంది. జై బాబా కథ అక్కడ వరకు వచ్చింది మనకి. జై బాబా. చెప్పండి అమ్మా. నేను శైలజని. చెప్తల్లి. ఇందాక నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది ఏ రూపం తీసుకోవాలి అనే దానికి అది పోగు చేసుకున్న సంస్కారాలు ఒక ఏమంటారు ప్రీ రిక్విజైట్ అన్నమాట. అది సో ప్రీవియస్ అంటే లోహ జాతిలోని లాస్ట్ ఫామ్ వరకు అది కూడబెట్టుకున్న సంస్కారాలు ఆ ప్రీ రిక్విజైట్ తో ఏ ఫామ్ తీసుకోవాలి అనేది ఒకటి. ఇది ఒకటోది అనుకుందాం. ఇక రెండవది, ఈ జాతి విడిచిపెట్టబడుతుంది అంటే వాటిని ఖర్చు చేయడం, అంటే అవి అనుభవించడం అన్నమాట. అనుభవించడం ఎప్పుడైతే అయిపోతుందో ఆ సంస్కారాలని, ఆ ఖాళీ అయిపోవడం వల్ల అప్పుడు ఈ జాతి విడిచిపెడుతుంది. సో ఈ 1 కి 2 కి కన్ఫ్యూజ్ అయిపోయి అర్థం కానట్టుగా ఇందాక. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. అంటే అయితే ఒక క్వశ్చన్, ఆ ఫామ్ లో దాని పని అయిపోయిన సంస్కారాలను అనుభవించేసింది, ఆ ఫామ్ ని విడిచిపెట్టేయాలి. మరి ఆ ఫామ్ లో ఉన్నప్పుడు మళ్ళీ పోగేసుకున్న సంస్కారాలు ఉంటాయి కదా, అవేం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఫామ్ లో ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఒక అన్ఎండింగ్ స్టోరీ లాగా ఉంటది. ఇక్కడ అయిపోయింది ఖర్చు పెట్టేశానని చేతులు దులిపేసుకోవడానికి ఉండదు. ఆ ఫామ్ వరకు అయిపోయింది, మళ్ళీ ఇక్కడ పోగేసేసుకుంది కదా, ఆ పోగేసుకుంది మళ్ళీ నెక్స్ట్ ఫామ్ లో ఖర్చు పెట్టుకుంటారు. చెప్తా శైలజ. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు ఏంటి అంటే, వృక్ష రూపంలోని మొదటి జాతి ద్వారా లోహ రూపంలోని చిట్ట జాతి సంస్కారాలను ఖాళీ చేసిన అనంతరం, అంటే ప్రీవియస్ ఫామ్ లో వరకు అక్యుములేట్ అయిన సంస్కారాలన్నీ ఇక్కడ ఖాళీ అవుతాయి, అంటే ఖర్చు చేసేస్తుంది అని. అంటే ఈ ఆత్మ అప్పుడు ఏ ఫామ్ లో ఉంటుందో లేదా ఏ కింగ్డమ్ లో ఉంటుందో ఆ ప్రీవియస్ కింగ్డమ్స్ అన్ని సంస్కారాలు ఖర్చు అయిపోతాయా? అంటే బై డిఫాల్ట్ గా అన్ని జీరో అయిపోయి అలానే ఉంటుందా, లేక కొన్ని మిగిలిపోయి? ఇక్కడ ఖర్చు చేయడము అంటే జీరో అని కాదు, అక్కడ ఖర్చు చేసేయడం, ఖాళీ చేసేస్తుంది అనమాట. అంతే తప్పించి సంస్కారాలన్నీ వదిలేదు, జీరో అయిపోవు. ఆ కాన్సెప్ట్ నీకు ఇంకా ముందు అర్థం అవుతుందిలే. అంటే ఖాళీ చేసిన అనంతరం అని ఉంది కదా, అంటే ఖాళీ చేసేసింది అనుకో. ఖాళీ చేయడం అంటే ఇప్పుడు ఏమన్నా ఏ సెన్స్ లో తీసుకోవాలి? ఫస్ట్ ఫామ్ అన్ని అయిపోయినాయి, సెకండ్ ఫామ్ అన్ని అయిపోయినాయి, అంతే అలాగే అనుకో. కానీ ఈ ఖాళీ చేస్తున్నాడు మళ్ళీ కొత్త పోగేసుకుంది కదా. లాస్ట్ ఫామ్ ది డిఫాల్ట్ గా లాస్ట్ ఫామ్ ఒక్కటే ఉంటాయి, ఇంకా మిగిలిన అన్ని అయిపోయినాయి, అంతే కదా. ఓన్లీ లాస్ట్ ఫామ్ మాత్రమే మిగులుతాయి, అంతే కదా. కానీ అది యాక్చువల్ అలా కాదు అసలు విషయం. అది ఏమవుతాయంటే, ఖాళీ చేయడం అంటే నీకు ఎలా చెప్పాలి అంటే, ఇట్లాగా ఇప్పుడు ఒక ఫామ్ లో కొన్ని సంస్కారాలు ఏంటమ్మా, తాడు చూడు పేంతారు కదా, మెలిక వేసుకుంటుంది. అదే తాడులో పోగులు ఉంటాయి కదా, నీకు తాడులో ఎన్నో పోగులు ఉంటాయి చూడు. అలా ఒక్కొక్క సంస్కారం ఒక పోగులా లెక్కేసుకుంటూ ఉంటాయి, అవన్నీ ఇలా మెలికలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఖర్చు అవుతూ ఉంటాయి, కానీ
దాని యొక్క ఇంప్రెషన్స్ అలా ఉంటాయి అన్నమాట. అది మెలికి పడుతూ ఉంటది అనమాట. పోదు సంస్కారం పూర్తిగా, ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ అక్కడ ఎంటీ అంటే అంతే వరకు, అనుభవించడం వరకే. అలాగని అది పూర్తిగా వైప్ ఆఫ్ అయిపోదు, ఆ మెల్తీ అవుతూ ఉంటది అనమాట. ఇప్పుడు చూడు, నీకు సన్నని దారం ఉంది, అలాంటి 2 సన్న దారాలు కలిపి ఇలా చిన్న మెలికి పడుతూ ఉంటది. మళ్ళీ ఇంకో ఫామ్ లోకి వెళ్ళినప్పుడు సంస్కారాలు వస్తుంటాయి, ఇంకొక దారం పోగి ఇలా మెలికి పడుతూ ఉంటదన్నమాట. జయబాబా, శైలజ. సో ఖర్చు పెడుతూ అనుభవిస్తుంది, కానీ ఆ సంస్కారాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టి పోవయి మెలికలు పడుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ అట్లాగా నాకు ఎగ్జాక్ట్ గా చెప్పడం రావట్లేదు. శ్రీలక్ష్మి గారు మీరు ఎలాగ చెప్తారు అది? చెప్పండి. ఆ వృక్షజాతి అయిపోయేటప్పటికి 7 దశల్లో చివరి దశ అయిపోయేటప్పటికి అక్కడ ఒక మెలిక పడిపోతుంది అని బాబా చెప్పారు మనకి. కరెక్టే. అసలు ఆ ఖర్చు పెట్టేయడం అంటే నీకు ఖాళీ అయిపోవడం అనేది అనుభవించడం వరకే. అలాగే నీకు అన్ని సంస్కారాలు పోవు అక్కడి నుంచి, అవి మెలితి పడిపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కడికక్కడ. శైలజ. అవును, అంటే సంస్కారాలు ఉంటాయి, కానీ అనుభవించడం అనుభవిస్తూ ఖాళీ చేస్తున్నావు అంతే. కానీ నీ కాన్షియస్ మీద దాని యొక్క ఇది ప్రభావం ఉంటూ ఉంటది అన్నమాట. నీకు అర్థమైందా నేను అన్నది? అర్థమైంది, బట్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనిపిస్తుంది. ఇంకెవరైనా చెప్పగలరా? ఓకే, నువ్వు ఈ డౌట్ ని నువ్వు రాయి గ్రూప్ లో, ఇంకా బాగా వస్తుంది. ఓకే, ఇంకెవరైనా? శ్రీలక్ష్మి గారు మీరేమంటారు? అంటే ఖర్చు చేయటం అంటే నేను అనుకోవటండి దాన్ని అనుభవించటం అనమాట. ఆ యొక్క లాస్ట్ రూపంలో ఉన్న లోహ రూపంలో ఉన్న సంస్కారాలని అనుభవిస్తుంది మొదటి రూపంతో. అనుభవించడం అంటే ఏంటి? అది పడుకొని ఉండే స్థితిలో ఉంటుంది కదా, నేలకి హారిజాంటల్ గా ఉంటుంది. లోహం ఏదైనా సరే, రాయి గాని లోహం ఏదైనా సరే భూమి మీద ఇలా పడుకునే స్థితిలో ఉంటుంది కదా. అలాగే వృక్ష రూపానికి వచ్చినప్పుడు కూడా ఆ లోహ రూపానికి సంబంధించిన ఆ పడుకొని ఉండే స్థితిని తను అనుభవిస్తుంది ఇట్లా వృక్ష రూపంలో. ఎట్లా అంటే రాతి మీద ఒక ఆల్గే లాగా పరుచుకొని అది జీవితాన్ని మొదలు పెడుతుంది. ఆ సూర్యరశ్మిని తీసుకోవటం, పైకి ఆ ఆకుల్ని కొంచెం పొడవరించడం, ఇట్లా పైకి లేస్తాయి కదా నాచులో, అలా ఉండటం అనేది ఆ యొక్క మొట్టమొదటి లక్షణం అన్నమాట. ఆ పడుకొని నేల మీద ప్రాకుతూ ఉండే స్థితిని అనుభవించింది అని అర్థం. వృక్షజాతికి వచ్చి కూడా ఈ నేల మీదగానే ఉండే హారిజాంటల్ గా ఉండే స్థితిని అది అనుభవించింది అని అర్థం అనమాట. అనుభవించేసిన తర్వాత ఇంకొంచెం డెవలప్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తుంది. నెక్స్ట్ దీనికంటే కొంచెం ఉన్నతమైన దానికి ఇంకొక జాతిలోకి, వృక్ష జాతికి సంబంధించి ఇంకొక జాతిలోకి ఇంకో జన్మ అదే ఇంకో రూపంలోకి మారుతుంది అనమాట. ఈ మొదటి సంస్కారాలన్నీ అనుభవించిన తర్వాత, అంటే ఖాళీ చేయటం అంటే ఇలా పడుకొని ఉండే స్థితిని అది వృక్ష రూపంలో అనుభవించింది అని అర్థం. దాని తర్వాత ఇంకొంచెం పైకి జాతికి చెందింది, ఇంకొంచెం పైకి ఆకులు పైకి రావటం, కొంచెం పెద్దవిగా ఉండటం, అలాగా కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపించే స్థితిలోకి వెళ్తుంది అని అర్థం అన్నమాట. అలానే నాకు అనిపిస్తుందండి. అది ఒక కణం ఉందనుకోండి, అది డివైడ్ అవుతుంది రెండిటిగా. జయబాబా, శ్రీలక్ష్మి గారు, శైలజ అడిగే క్వశ్చన్ ఏంటంటే సంస్కారాలు ఖర్చు పెట్టేయడం అంటే ఏమిటి, ఖాళీ చేసేయడమా అని అడుగుతుంది. అంటే దాన్ని అనుభవించటం అన్నమాట. అంతే. నీకు ఆ సంస్కారం అనేది పోదురా, కొత్త సంస్కారాలు వస్తాయి. నీకు అది అలాగ ఉండిపోతుంది. నేను చెప్పినట్టు ఒక్కొక్క సంస్కారం ఒక్కొక్క దారపోగనుకో, నువ్వు అది అనుభవించగానే అది మెలితి పడిపోతూ ఉంటుంది అనమాట ఎక్కడికక్కడ. అట్లా ట్విస్ట్లు వస్తూ ఉంటాయి అనమాట. నీకు పోదు, సంస్కారం అనేది పోదు, ఖర్చు పెడుతూ ఉంటావు, అలాగ ఖాళీ చేస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తండి, ఈ మనం గర్భస్థ పిండాన్ని ఎలా చూస్తాం? మరి మైక్రోస్కోప్ లో చూస్తే ఒక్క కణం ఉంటుంది, అది డెవలప్ అయ్యి 2గా మారుతుంది, ఆ 2 4 అవుతుంది. అట్లా అట్లా అనేకమైన కణాలుగా అది డెవలప్ అయిపోయిన తర్వాతనే కదా అది పిండంగా మారేది. దాంట్లో ఇక అన్ని వస్తాయి సేమ్ టు సేమ్. అదే విధంగా
ఒక కణం నుంచి వాయు రూపం నుంచి మనకి రాతి రూపం, లోహ రూపం, అలా వృక్ష రూపం అట్లా డెవలప్ అవుతూ వస్తుంది పరిణామంలో అని చెప్పడం అనమాట. ఇది పాత ఎక్కడికి పోవండి, దాంట్లోనే ఉంటాయి. దాన్ని నేను అదే అనుభవిస్తాం. అంటాను. అది అనుభవించడం వరకే ఖర్చు పెట్టడం అంటేను. అది సంస్కారాలు పోవు, అవి ఎలా చైతన్యం మీద ముద్ర పడిపోయే ఉంటాయి. అవి ఎక్కడ పోతాయంటే ఇన్వల్యూషన్ స్టేజ్కి వెళ్ళాక మాయమైపోతూ ఉంటాయి, స్టెప్ బై స్టెప్. అర్థమైందా శైలజ? ఇక్కడ సంస్కారాలు పోగేసుకోవడమే, ఇక్కడ ఖాళీ అయిపోయాయి అంటే ఖర్చు అయిపోయాయి అని అంతే, అంటే అనుభవించేసాము అని. అంతేకాని సంస్కారాలు వైపౌట్ అయిపోవడం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ నువ్వు ఈ క్వశ్చన్ పెట్టు, లెట్ us see ఇంకా మిగతా వాళ్ళు ఎలా దానికి రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఓకే, అయితే ఖర్చు పెట్టేయడం అంటే ఏమిటి, వైపౌట్ అయిపోవడమా అని పెట్టు. ముఖ్యమైన పుస్తకాలు అవి ఏంటండి అమ్మా? ఏంటి ఈ క్వశ్చన్ నువ్వు పెట్టరా ఇప్పుడు గ్రూప్ లో శైలజ? 1 minute. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న నేను సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ అందరికి ఎట్లా నచ్చుతుందో మీరు చూడండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎవరెవరైతే జాయిన్ అవుతున్నామో వాళ్ళందరికీ జస్ట్ ఒక ఆల్ఫబెటికల్ ఆర్డర్లో నంబర్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే నంబర్స్ అంటే జస్ట్ మనం రిప్రజెంట్ చేయడానికి. ప్రతిసారి మనం సెషన్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి నంబర్ లెటర్సే శిరీష నంబర్ అనుకోండి, తను స్టార్ట్ చేస్తుంది చదవడం, నెక్స్ట్ మాట్లాడడం కూడా అలాగా ఆ వరుసలో వెళ్ళిపోతుంది అనమాట. శిరీష తర్వాత శైలజ తర్వాత వాణి గారన అలా ఓ వరుసలో వెళ్ళిపోతే ఇంక మేము ప్రతిసారి పిలవక్కర్లేదు. ఏమండి శైలజ మాట్లాడండి, వాణి గారు మాట్లాడండి అనక్కర్లేదు. అంటే యూ కెన్ జస్ట్ స్టార్ట్ టాకింగ్ అనమాట. ఈ పారాగ్రాఫ్ శిరీష మొదలెడుతుంది, నెక్స్ట్ పారాగ్రాఫ్ శైలజ చెప్తుంది, తర్వాత వాణి గారు, అలాగా. అప్పుడు ఇంకా మనం ఒకరి కోసం వెయిట్ చేయక్కర్లేదు, మనం మాట్లాడడం కూడా ఆ క్రమంలో వెళ్ళిపోతూ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మీరందరూ ఏమంటారు? మొన్న నేను కాంతి మాట్లాడుకున్నాము, ఇలా ఉంటే ఇంక మనం ప్రతిసారి మీరు చదవండి అనక్కర్లేదు అని అనిపిస్తుంది. ఇంచుమించు ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు తెలిసిపోయారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు యాబ్సెంట్ అవుతే అవ్వచ్చు, కానీ రెగ్యులర్గా వచ్చే పార్టిసిపెంట్స్ ఎవరనేది తెలిసిపోయింది. కాబట్టి అలా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో నంబర్స్ ఇచ్చేస్తే మీరు ఆ క్రమంలోనే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడచ్చు అని మాకు అనిపిస్తుంది. కాంతి మనం అలాగే కదా అనుకున్నాము. జై బాబా. అవును మ్యామ్. జై బాబా. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే